హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? మీలో ఎంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు? వెజ్నే ఎక్కువగా తినేవాళ్ళు కూడా ఉంటారులేండి. అలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ ఒకరు, ఏంటి ఎప్పుడు నాన్ వెజ్ అని పడిచేస్తావు, వెజ్లో ఉన్న రకాల నాన్ వెజ్లో ఉంటాయా అంది. ఎన్ని రకాలు నాన్ వెజ్తో చేసుకోవచ్చో దానికి ఏం తెలుసు? నీకు నాన్ వెజ్ అంటే నచ్చదా ఏంటి? చూడు, ఈరోజు హెల్తీగా టేస్టీగా పాయ సూప్ తినిపిస్తా అని చెప్పి మార్కెట్కి తీసుకెళ్ళి మేకలను తీసుకొని నీట్గా కాల్పించి క్లీన్ చేసి కడిగి పాయ ముక్కలు కొట్టించేసాం. ఆ పాయ ముక్కల్ని ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చేసి ఫస్ట్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి బాగా ఆయిల్ వేసి మసాలా సామాగ్రి వేసేసి అవి మంచి అరోమా వచ్చే వరకు వేపేసి ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని అవి కలర్ బాగా మారే వరకు బాగా వేపి ముందుగా కట్ చేసుకున్న పాయ ముక్కల్ని నీట్గా పసుపేసి క్లీన్ చేసుకొని దానిలో వేసేసుకోవాలి. ఆయిల్ బాగా ముక్కలకు పట్టేలా కలయి తిప్పి బాగా వేగనివ్వాలి. అలా వేగడం వల్ల వాటిలో వాసన ఏమాత్రం రాదు. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగాక 5 పండుమిర్చి కచ్చాబచ్చా దంచి వేయాలి. దీనిలో పండుమిర్చి వేస్తేనే టేస్ట్గా ఉంటుందండోయ్. ఆ తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 2 స్పూన్లు ధనియాల పొడి, సూప్ మంచి టేస్ట్ రావడానికి యాలకులు పంచదార పొడి చేసుకొని దాన్ని వేసుకుంటే మంచి అరోమా, చేదు ఏమీ రాకుండా ఉంటుందండోయ్. అండ్ సూప్కి మంచి టేస్ట్ రావాలంటే ఇది కంపల్సరీ. 1 స్పూన్ కారం వేసుకోండి. కింద మాడకుండా బాగా కలిపి 5 నిమిషాలు బాగా వేగాక ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టింది అనిపించిన తర్వాత మాత్రమే నీరు పోయండి. ఒక 2 లోటాలు నీరు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి లేత మేకకాలు అయితే 5 విజిల్స్, పొద్దురవైతే 10-12 విజిల్స్ వేయించాలి. అది కొంచెం చల్లారి కుక్కర్ మూత ఓపెన్ అయ్యాక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్లో లమ్స్ లేకుండా కలుపుకొని మన సూప్లో వేసుకుంటే ఒక్క 10 నిమిషాలు మరగబెడితే సూప్ రెడీ. కార్న్ఫ్లోర్ బదులు బాదం పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం మనకి అవైలబుల్గా ఉండేది కార్న్ఫ్లోరే కదా. పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకుంటే మాత్రం ఈ బాదం పేస్టు వేయండి. టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఈ సూప్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువండోయ్. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి, పొట్ట భాగంలో ఉండే కొవ్వు త్వరగా తగ్గుతుంది. ఓన్లీ డే మొత్తంలో 2 టైమ్స్ సూప్ తీసుకొని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే గ్యారంటీగా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గడం పక్కా. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఫుడ్ కరెక్ట్గా అరగలేని వాళ్ళకి ఇది మంచి ఔషధంగా యూజ్ అవుతుందండోయ్. ఏమండోయ్, మన ఛానల్ కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.